హలో ఎవరివన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. మనం నార్మల్గా పీసీని కానీ ల్యాప్టాప్ని కానీ కొత్తగా బై చేసినప్పుడు అందులో వచ్చేసి మనకు ఎటువంటి క్రోమ్ బ్రౌజర్ అనేది రాదనమాట డిఫాల్ట్గా. సో మనం గూగుల్ క్రోమ్ని ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాగ ఇన్స్టాల్ చేయాలి అనేది వీడియోలో క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లెంత్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అండ్ ఆల్సో మన ఛానల్ని ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. మన ఛానల్ కంటెంట్ అనేది చెక్ చేసి మీకు కనుక నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ను. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. ఎండ్ వరకు చూసినాకైనా మధ్యలో ఎప్పుడైనా మీకు ఈ వీడియో నచ్చినట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మీ ల్యాప్టాప్ని ఆన్ చేయండి. విండోస్ ల్యాప్టాప్స్ అన్నిటికీ డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఒక బ్రౌజర్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ముందుగా ఆ బ్రౌజర్ని అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇక్కడ ఏమైనా సెర్చ్ చేస్తారంటే డౌన్లోడ్ క్రోమ్ అని టైప్ చేసేయండి. సో డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ అని అయినా టైప్ చేయొచ్చు, లేదా డౌన్లోడ్ క్రోమ్ అయినా టైప్ చేసేయండి. ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంటుంది, ఫస్ట్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ నవ్ అని కనిపిస్తుంటుంది, లేదా ఇక్కడ మీకు డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ అని కనిపిస్తుంది. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ మీరు ఈ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ డౌన్లోడ్ క్రోమ్ అని కనిపిస్తుంది. సింపుల్గా డౌన్లోడ్ క్రోమ్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు డౌన్లోడ్ క్రోమ్ అని కనిపిస్తుంది. దీని మీద అయితే మళ్ళీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు కొద్దిగా అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మనకు అప్రాక్సిమేట్లీ 8.5 MB అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి. సో డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసేయండి. డైరెక్ట్ ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ రన్ అని కనిపిస్తూ ఉంటుంది, లేదా మీరు ఫైల్ మేనేజర్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంటుంది కదా, అందులో కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో దీని మీద రైట్ క్లిక్ అనేది చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రన్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆన్లో ఉంచుకోండి. కొన్ని ఫైల్స్ అనేవి గూగుల్ క్రోమ్కి అవసరం అవుతాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో అవన్నీ డౌన్లోడ్ అనేది అయ్యేంతవరకు మీరైతే ఇలాగే ఆన్లో ఉంచండి మీ ల్యాప్టాప్ను. సో ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనకి ఈ విధంగా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో వాట్స్ న్యూ అని ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. మీరు కావాలంటే ఇవన్నీ చూసుకోండి, నేనైతే స్కిప్ చేస్తున్నాను దీన్ని. సో ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కావాలి అనుకుంటే మీరు సింపుల్గా ఇక్కడ సైన్ ఇన్ అయితే చేసేసుకోండి. నేనైతే సైన్ ఇన్ అనేది చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ సింపుల్గా టర్న్ ఆన్ సింక్ అని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు సైన్ ఇన్ అనేది అడుగుతుంది. సో సైన్ ఇన్ అనేది చేసేసి మీరు నార్మల్గా మొబైల్లో యూజ్ చేసినట్టే క్రోమ్ బ్రౌజర్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. మీ ల్యాప్టాప్లో ఏ విధంగా క్రోమ్ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. సో ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కావద్దంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. మీ ముందరికి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను మరికొన్ని. I will back within short period. Keep watching Karthik Tech TV 11. This is Karthik signing off. Bye bye.